ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ హయగ్రీవాయ నమః. తులారాశి. ఈ మే మాసంలో తులారాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతులను గనక గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి రాహువు సరైనటువంటి జ్ఞానాన్ని వీరు గనక వృద్ధి చేసుకునేటటువంటి స్థితి గనక వీరికి ఉన్నట్లయితే సరైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళుతూ చేసేటటువంటి వృత్తిని కాపాడుకుంటూ జాగ్రత్తలు పడుతూ వినయ విధేయతల్ని ప్రదర్శిస్తూ ఇంకా బలం సరిపోలేదనుకోండి, అవతల వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీరికి ఉన్నటువంటి అనుభవము, వీరికి ఉన్నటువంటి పరిచయాలు ఇవన్నీ కూడా రంగరించి మనసులో ఒక్కసారి దుర్గాదేవిని ఆవాహన చేసుకొని దుర్గాదేవిని స్తుతించి ఏదో ఒక మంత్రరూపకంగా వీరు గనక అవతల వాళ్ళతో చక్కటి అనుకూలంగా గనక మాట్లాడితే వీరు అనుకున్న ప్రాజెక్ట్స్ కానీ వీరు అనుకున్నటువంటి ఏ కార్యక్రమం అయినా సరే సిద్ధించే అవకాశము రాహువు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని ఇంట్లో ఉన్నటువంటి రాహువుకి శనిచ్చే ఫలితాలను ఇవ్వడంలో చాలా చాలా సిద్ధత ఉంటుంది. మరి తులారాశి వారికి 6వ స్థానంలో శని భగవానుడు ఉండి మే 10వ తేదీ వరకు కూడా కుజుడు కూడా అదే రాశిలో ఉండటం వలన అనుకున్న ప్రతి కార్యక్రమము దిగ్విజయం అవ్వటం, శత్రువులు హుతమవ్వటం, రోగాలు హరించుకుపోవటం, రుణములు తీర్చేయటం, ఇలాంటివన్నీ కూడా ఎవరైతే ఈ యొక్క బాధల్ని వృద్ధి చెందిస్తారో వారే ఈ 6వ స్థానంలో గోచారం రూల్స్ ప్రకారం అక్కడ ఉండి అవన్నీ కూడా శత్రు రోగ రుణ బాధ నివృత్తిని చేసేటటువంటి గ్రహాలలో అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి గ్రహాలు ఏవంటే శని కుజులు. ఎందుకంటే వీళ్ళు దీర్ఘకాలిక అనారోగ్యాలను ఇస్తారు. ఒక రోగం పట్టుకుందంటే దీర్ఘకాలికంగా లాంగివిటీ ఉంటుంది. అట్లాగే వాళ్ళ దశల్లోనో అంతర్దశల్లోనో అప్పు చేశారనుకోండి, ఇక అప్పు పట్టి విడరు. అవి చక్రవడ్డీలు బారు వడ్డీలు అవుతూనే ఉంటాయి. వేరే చోట చైన్ రియాక్షన్, ఇది చేర్చాలంటే వేరే చోట తీసుకురావాలి. వాళ్ళ జీవితం అంతా ఒక చక్రవాకంలాగా అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ ఇచ్చేవాళ్ళు ఈ శని భగవానుడు కుజుడు. తీసుకోవాలంటే ఫాస్ట్గా తీసుకుంటారు అప్పు, గొడవ పడాలంటే ఫాస్ట్గా ఒక మాట నేస్తారు. అవతల వాడిని తొందరగా శత్రువుని చేసుకునే గుణం కుజగ్రహానికి ఉంది. నిదానంగా మాట్లాడి అవతల వాడి చేత అసహించుకునే గుణం శని భగవానుడికి ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ అక్కడ ఉండటం ద్వారా ఒక రకంగా వీరికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందని మనకి సూత్రాలు చెప్తున్నాయి. అట్లాగే చేసేటటువంటి ఉద్యోగాదుల్లో ఒక్కోసారి ఒక టాప్ మోస్ట్ స్టేజ్ దాకా ఏదో ధనపరంగానో ఒక అమ్మాయి గురించో లేకపోతే భార్యా సంబంధిత విషయాల్లోనో ఎక్కడో అక్కడ గొడవలు పడి పోలీస్ స్టేషన్లకి చెరసాలకి వెళ్ళే పరిస్థితులు కూడా ఈ శని కుజులు ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది చెరసాలని సూచిస్తుంది. కొంతమందికి అయితే కనుక వాటర్ అంటే జల సంబంధితమైనటువంటి రోగాలని, జల సంబంధిత గండాలని, ప్రమాదాలని కూడా సూచించే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించాలి. 6వ స్థానంలో శని కుజులు ఉన్నంత మాత్రాన ఇవన్నీ దోషాలు పోతాయని కాదు, కొన్ని దోషాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఇస్తారు. ఎందుకంటే జన్మజాతకం అనేది ఉంటుంది కదండి. ఆ జన్మజాతకంలో మనం పుట్టినప్పుడు డేటు టైము ప్లేస్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మనకి ఒక లగ్నం ఆధారపడి తీస్తారు. ఆ లగ్నాన్ని బట్టి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో దశలు అంతర్దశలు యాక్టివేట్ అవుతాయి. ఆ దశలు అంతర్దశల్లో ఈ కుజశనులు ఏదైనా కనుక ఉండి ఆ జన్మజాతకంలో కుజశనులు కనుక ఏదైనా సరే పాపస్థానాలకి ఆధిపత్యం వహించి వారు గనక పాపులుగా కనుక ఉన్నట్లయితే ఇక్కడ మనం చెప్పినటువంటి ఇబ్బందులకి సౌఖ్యాలకి బదులు ఇబ్బందులను కలుగజేస్తారు. కాబట్టి వీరి యొక్క దృష్టి కూడా అలాగే ఉంటుందండి. ఆగంతుకులు అదృశ్యకరమైనటువంటి అకస్మాత్తుగా ఎవరో ఒకళ్ళు ఆర్థికపరమైనటువంటి దోషాలను కలుగజేయడానికి మీ వృత్తి ధర్మంలోనే తారసపడతారు. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టుకోవడం చాలా మంచిది. అట్లాగే చేసే కార్యాలు కూడా అనుకూలంగా చేసేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగం ద్వారా చక్కటి ఆర్థిక ఔన్నత్యము కనబడుతోంది. దానికి తోడు శుక్రబలము గురుబలము కూడా తులారాశి వారికి మాసాంతము విశేషముగా ఉండటం ద్వారా కాస్త విశ్రాంతి కోసము ఉన్నతమైనటువంటి ప్రదేశాలకి, కొత్త ప్రదేశాలకి ప్రయాణం చేసి
అక్కడ ఏదో వీరికి కావలసినటువంటి ఆనందాన్ని వెతుక్కోవటము, దాని ద్వారా ఈ ప్రయాణంలో ఇంత సౌఖ్యం ఉందా అనేటటువంటి చక్కటి సౌఖ్యాన్ని వాళ్ళు అవతల వాళ్ళతో షేర్ చేసుకునేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ద్వితీయ కళ్యాణ యోగాలకి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా భావించాలి. అట్లాగే తులారాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవిగ్రహ వేద బుధగ్రహ వేద వలన వ్యాపార పరంగా ఇంటర్నేషనల్గా వ్యాపారాలు చేసే వాళ్ళకి, గవర్నమెంట్ పరంగా ఉద్యోగస్తులకి కొంచెం కాకతాళీయంగా కొన్ని ఇబ్బందులు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య స్వల్ప విభేదాలు కలిగి ఇరువురి మధ్య మరి మాటల యుద్ధం జరిగి లేనిపోని సమస్యలకి గురయ్యి, ఎందుకంటే మే 10 తర్వాత కుజుడు కూడా సప్తమంలోకి రావటం ద్వారా ఇక ఈ తులారాశి వాళ్ళని కాపాడే యోగ్యత ఒక్క సుబ్రహ్మణ్యేశ్వరుడికే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రవి బుధులు 15 తర్వాత అష్టమంలోకి వెళ్ళి అక్కడ చేయాల్సిన ఆర్థిక నష్టాలు చేస్తారు. ఉద్యోగంలో కొంతమందికి ఉద్యోగాలు పోవటం, దాని ద్వారా ఈఎంఐలు కట్టలేక అసలు ఆర్థిక పరంగా ఇంత గొప్ప ఇబ్బందులు నాకున్నాయా అని అప్పుడు తెలుసుకుంటారు. ఆకస్మికంగా వీరికి ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగి ధన నష్టాలు, తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్తలు పడాలి. కుటుంబంలోనే అంతర్గత శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి తండ్రి గారే వీరికి శత్రువుగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చేసే ఉద్యోగాదుల్లో ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు కాస్త బేరీజ్ వేసుకునే పరిస్థితి మాత్రం మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వివాహ ప్రయత్నాలు దయచేసి ఈ మాసాంతము చేయకండి. దాని వలన వివాహ వ్యవస్థలో ఆర్థికపరమైన సమస్యలు ముందు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమందికి వివాహాలు దగ్గర దాకా వచ్చి వివాహ భంగాలు కలిగే అవకాశం ఉంటుంది. వివాహాలు చేసుకున్నటువంటి వారు వారి జన్మజాతకంలో ఎక్కడైనా దోషాలు కనుక ఉన్నట్లయితే, దశలు అంతర్దశలు సరిగ్గా లేకపోతే తప్పకుండా కోర్టుకి సంబంధించినటువంటి కేసులు, ధనపరమైనటువంటి అంతర్గత యుద్ధాలు, ధనాన్ని కోల్పోవటము, ఇలాంటివన్నీ కనబడేటటువంటి శక్తి కనబడుతుంది కుజగ్రహం వలన. అట్లాగే లాభంలో ఉన్నటువంటి కేతువు సమస్త కార్యాలయందు లాభాన్ని కలుగజేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా ఈ తులారాశి వారికి చక్కగా కలుగజేస్తున్నాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా జన్మజాతకం అనేటటువంటిది అత్యున్నతమైనటువంటి ఈవెంట్స్ని తెలియజేస్తోంది. కాబట్టి మా రాశిదండి, మాకు పెళ్ళి అయిపోతుందా, ఉద్యోగం వస్తుందా, ఇలాంటివి దయచేసి అడగద్దు. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే తప్పకుండా ఒక సరైన గురువుని కన్సల్ట్ అవ్వండి. ఆయనతో మాట్లాడండి. మీ దశ ఏంటి, అంతర్దశ ఏంటి, మీ లగ్నం ఏంటి తెలుసుకోండి. ఎందుకంటే మీరు అడగకపోతే గురువులు కూడా గోచారాన్ని అన్వయించి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారండి. కాబట్టి మీరు తెలుసుకునే బాధ్యత మీకు ఉంటుంది. మనం 10 రూపాయలు ఇస్తున్నప్పుడు మన జాతకం గురించి మనం తెలుసుకోవాలి తప్పకుండా. మీరు అనుకున్నటువంటి భావన ఎప్పుడే అవకాశం కూడా చక్కగా జాతకంలో మనకి తెలియజేస్తున్నప్పుడు దాన్ని చక్కగా మీరు కూడా గౌరవప్రదంగా అడగండి గురువుల్ని. కాబట్టి ఈ విధంగా అడగండి, ఈ విధంగా తెలుసుకోండి. మీ జన్మజాతకాన్ని 6 నెలలకో సంవత్సరానికో ఒకసారి తెలుసుకోవడం ద్వారా మనకి ఫ్లక్చువేషన్స్ ఎక్కడ అవుతున్నాయి, ఎక్కడ జాగ్రత్త పడవచ్చు, దోషాలు ఉంటే కనుక పరిహారాలు తప్పకుండా ఆచరించండి. జ్యోతిష్యం పురాణంలా విని వదిలేసేయకండి. అవి తాట తీస్తే గ్రహాలు ఎంతో కొంత మనకి తోచినంతైనా సరే డబ్బుని ఖర్చు పెట్టైనా సరే పరిహారాలు ఆచరించుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది, మనకి జ్యోతిష్య శాస్త్రం. అట్లాగే తులారాశి వారు ఈ కుజుడు బాధ నుంచి, శని బాధల నుంచి, జాతకంలో ఎవరికైనా శని బాధలు ఉంటే ఈ మే 16వ తేదీన శని జయంతి అమావాస్య శనివారం రోజున సంభవిస్తోంది. ఈ శనీశ్వరుడి యొక్క పుట్టినరోజు చాలా విశేషమైనటువంటిది. వైశాఖ బహుళ అమావాస్యలో ప్రతి సంవత్సరం వస్తుంది. ఆయన అదే రోజు జన్మించాడు. కాబట్టి ఆ రోజున శనికి సంబంధించినటువంటి పూజలు, దానాదులు, అభిషేకాదులు చేసుకోండి. అట్లాగే హనుమాన్ జయంతి మే 12న వస్తుంది. హనుమాన్ చాలీసా 108 సార్లు చదవండి. ఎటువంటి ప్రయత్నమైనా సరే సిద్ధి చేయడానికి హనుమంతుల వారు మీకు రక్షగా ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొంతమంది కుదరని వాళ్ళు, చేయలేనటువంటి వాళ్ళు గురువుగారు మీరు చేస్తారా అని అడిగే వాళ్ళు ఉంటారు. కాబట్టి నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ మే 12వ తారీఖున హనుమంతుడి హోమము, అట్లాగే మే 16వ తేదీన అమావాస్య శనివారము, ప్రతి అమావాస్యకి నా పీఠంలో ఏదో ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి మృత్యుంజయ పాశుపత హోమాలు లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి ఈసారి అమావాస్య శనివారము శనిగ్రహ మూలమంత్రంతో పాశుపత హోమాన్ని ఆచరిస్తున్నాను. కాబట్టి ఎవరైనా మీరు చేసుకోలేని పక్షంలో కానీ మీకు ఇంకా ఈతి బాధలు ఎక్కువగా ఉండి మరి హోమం ద్వారా ఎక్కువగా లాభాన్ని పొందొచ్చు. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే చక్కగా ఫోన్ చేయండి. దానికి తగ్గట్టుగా మీరు కూడా హోమంలో పార్టిసిపేట్ చేయండి. ఆయన యొక్క అనుగ్రహం మీరు పొందండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారికి గ్రహస్థితి రీత్యా ముఖ్యంగా శని, కుజుడు, రవి,
బుధుడు, ఈ 4 గ్రహాలకి దానాలన్న ఇచ్చుకోండి. లేకపోతే విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. హనుమాన్ చాలీసా కానీ హనుమాన్ దండకం కానీ చదవండి. ఆయనే మీకు శ్రీరామ రక్షగా ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు. జై శ్రీరామ్, జై హనుమాన్.